అర్జునుడు, కర్ణుడు కాదు. కురుక్షేత్రంలో అందరికంటే శక్తివంతుడు ఈయనే. కేవలం ఒక నిమిషంలో యుద్ధాన్ని ముగించగల ఈ వీరుణ్ణి కృష్ణుడు ఎందుకు ఆపాడో తెలుసా? భీముడి మనవడు ఘటోత్కచుడి కుమారుడైన బార్బారికుడు మహాశివభక్తుడు. శివుని నుండి అతడు 3 అజేయమైన బాణాలను పొందాడు. మొదటి బాణం శత్రువులను గుర్తిస్తుంది. రెండోది మిత్రుల్ని కాపాడుతుంది. మూడో బాణం శత్రువులందరినీ అంతం చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు బార్బారికుడు యుద్ధం చూడటానికి బయలుదేరాడు. దారిలో కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో అతన్ని అడ్డుకుని అతన్ని శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఈ చెట్టు ఆకులన్నిటినీ నీ బాణంతో రంధ్రం చేయగలవా అని అడిగాడు కృష్ణుడు. బార్బారికుడు బాణం వదలగానే అది చెట్టుకు ప్రతి ఆకును రంధ్రం చేసింది. చివరకు కృష్ణుడు తన కాలి కింద దాచిన ఆకును కూడా రంధ్రం చేయటానికి బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరగసాగింది. అతని శక్తిని చూసి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. కానీ బార్బారికుడు ఒక శపథం చేశాడు. యుద్ధంలో ఏ పక్షం ఓడిపోతుంటే వారి తరపున నిలబడతాను అని. దీనివల్ల మొదట కౌరవులు, తర్వాత పాండవులు ఇలా అందరూ చనిపోతారని గ్రహించిన కృష్ణుడు ధర్మరక్షణ కోసం బార్బారికుడిని తలని దానంగా అడిగాడు. నవ్వుతూ తన తలని కోసి ఇచ్చిన బార్బారికుడు యుద్ధం చూడాలని కోరుకున్నాడు. అందుకే కృష్ణుడు అతన్ని తల కొండపై ఉంచాడు. యుద్ధం ముగిశాక పాండవులు గెలుపుకు కారణం కేవలం కృష్ణుడి వ్యూహమే అని సాక్ష్యం చెప్పారు ఈ మహావీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.